మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన డిఎస్సి నిర్వాకం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన శాఖలో మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీల పరీక్షా పత్రాల డిజిటలైజేషన్ కోసం చెత్త ట్రాక్ రికార్డున్న కోయంప్ట్ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు లోకేష్ పేషి రంగం సిద్ధం చేసింది. అంతేకాదు విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లను పిలిపించి మరీ కోయంప్ట్ సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారు. మంత్రి నారా లోకేష్ మంత్రిత్వ శాఖలో అడ్డగోలు అవినీతి బాగోతాలు విభ్రాంతిని కలిగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ దోపిడీకి పాల్పడుతున్న వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే డిఎస్సి నియామకాల్లో భారీ అక్రమాలతో యావత్ రాష్ట్రం విస్మయానికి గురైంది. ఇక లోకేష్ పేషి అవినీతి మకిలి రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు పాకింది. ఇప్పటికే సిబిఎస్ఈ పరీక్షా పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలతో కోయంప్ట్ ఎడ్యుటెక్ సంస్థ నిర్వాకంతో యావత్ దేశం అవాక్కయింది. అలాంటి చెత్త ట్రాక్ రికార్డు ఉన్న కోయంప్ట్ సంస్థతో మంత్రి లోకేష్ పేషి సాగించిన అవినీతి జుగల్బందీ తాజాగా బట్టబయలైంది. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల విద్యార్థుల పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం ముసుగులో అవినీతికి తెరతీసింది లోకేష్ పేషి. ఉన్నత విద్యామండలి అభ్యంతరాలను కూడా బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా వ్యవహారాన్ని సాగించింది. ఏటా 172 కోట్ల చొప్పున రానున్న 3 ఏళ్లలో దాదాపు 520 కోట్ల కాంట్రాక్టులను అడ్డగోలుగా కట్టపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. విశ్వవిద్యాలయాలతో నిమిత్తం లేకుండా ఏపీటీఎస్ ద్వారా కథను నడిపించి కోయంప్ట్ సంస్థకు టెండర్ కట్టపెట్టేయటం విస్మయపరుస్తోంది. నిధుల దోపిడీకి కోయంప్ట్ ఎడ్యుటెక్ 3 కేటగిరీల ముసుగులో ప్రతిపాదనలకు లోకేష్ పేషి ద్వారా ప్రభుత్వం ఆమోద ముద్రను వేసింది. ఒక్కో విద్యార్థి పరీక్షాపత్రం మూల్యాంకనం కోసం 32, ఒక్కో పరీక్షాపత్రం ఆన్లైన్ మార్కింగ్ కోసం 25.75 రూపాయల చొప్పున కోట్ చేసింది. అలాగే మొత్తం అన్ని ఫీచర్లతో డిజిటలైజేషన్ సేవల కోసం 115 రూపాయల చొప్పున కోట్ చేసింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కోయంప్ట్ ఎడ్యుటెక్ సంస్థకు కంప్యూటర్లు, ఇతర మౌలిక వస్తువులను విశ్వవిద్యాలయాలే సమకూర్చాలి. అంటే ఎటువంటి మూలధన వ్యయం లేకుండానే కేవలం డిజిటల్ ప్రక్రియను మాత్రమే కోయంప్ట్ సంస్థ నిర్వహిస్తుందని నిబంధన పెట్టడం విడ్డూరంగా ఉంది. ఆ ప్రతిపాదనను లోకేష్ పేషి ఆమోదించి ఆ మేరకు కోయంప్ట్తో ఒప్పందం చేసుకోవాలని విశ్వవిద్యాలయాలపై ఒత్తిడి తెస్తోంది. త్వరలో విశ్వవిద్యాలయాలు అందుకు పచ్చ జెండా ఊపనున్నాయి. ఏకంగా మంత్రి లోకేష్ పేషి నుంచి ఒత్తిడి వస్తూ ఉండటంతో తమకు మరో మార్గం లేకుండా పోయిందని విశ్వవిద్యాలయాల అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తూ ఉండటం విస్మయానికి గురి చేస్తోంది.